చేసిన వాళ్ళే మాట్లాడరు, నేనేం కండిషన్ పెట్టాను. అందరూ మాట్లాడరు, రేపు చేద్దాం, ఒక్కనాడు చేస్తే సౌండ్ పెరిగి చూడు. సర్ఫ్, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, క్లోత్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, ఓసీ పౌడర్, సరే ఓకే. నా విన్నపం ఏంటంటే కాబట్టి ఈ మనిషి కోసం ఎంతో సీరియస్గా తాగుడు గారి వస్తారు. బాగా తాగుతుంది, తాగుడు మంచి మంచి బ్రాండ్ ఉంది, మా ఊళ్ళు అనుకుని చెప్పారు. అది ఒక్కటి ఇష్టపెట్టాలి, జాగ్రత్తగా రండి. సపోజ్ షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, క్లోత్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బట్టలు ఉప్పేది, అన్నిలో ఉప్పేది, టీ పౌడర్, కాఫీ పౌడర్. నేను చెప్పిన ప్రోడక్ట్ అన్ని మన అందరిలో ఉంటాయా? ఈ ప్రోడక్ట్ అన్నింటికి మన కుటుంబ ఆరోగ్యంతో సంబంధం ఉందా? ఏం లేదు. ఒక వంట నూనె నీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. అదే వంట నూనె నీ ఇంటి ఎక్కడ ఉండాలా చూసుకోవాలని డిసైడ్ చేస్తుంది. చర్మం యొక్క ఆరోగ్యాన్ని, చర్మం లోపల క్యాన్సర్ కణాల ఉత్పత్తిని, బాడీలో జీర్ణ వ్యవస్థ పనితీరును, ఆఖరి మన ఇంట్లో ఆడపిల్లలు ఏ వయసు పెద్ద మనిషి అవ్వాలి అని దాంట్లో కూడా నూనె పాత్రుంటుంది. గొప్పరా ఇన్ని రకాల రోగాలను డిసైడ్ చేసేటటువంటి ఒక వంట నూనె, ఐ మీన్ కుకింగ్ ఆయిల్, మంచిది క్వాలిటీ తెచ్చుకొని వాడాలా. ఏది ఆఫర్లో ఆఫర్ రేట్కి వస్తుంది వాడాలి. అందరు మాట్లాడతారు మంచిదే వాడాలి కదా. ఇంకొకసారి కరెక్ట్ మాట్లాడుతున్నాను. సంతూర్ మంచిదా, మేడ్ మిక్సా? ఒక్కసారి మనము మున్సిపల్ ఆఫీస్లో ఫామ్ ఫిల్ చేసినప్పుడు పేరు అవన్నీ రాసినప్పుడు కింద మేల్ ఫీమేల్ అని అడుగుతుంది. అడుగుతుందా? ఏదో ఒకటి టిక్ చేయాలి. దేని టిక్ చేయకపోతే డేంజర్. నేను అడిగినప్పుడు ఏదంటే దేనికోదా అని కొడుతుంది. సంతూరా, మేడ్ మిక్సా? ఏమంది మీ ఇంట్లో ఏది ఇప్పుడు? 190 మంది ఇళ్ళలో ఏముంది? ఇప్పటిదాకా మంచిది సార్, మంచిది సార్, మంచిది సార్ అంటే మంచిది సంచులు పెట్టి సంతులు ఎందుకు వాడుతుంటే ఆలోచించారు. డాబర్ మంచిగా కోల్గేట్, ఏది ఎక్కువ వాడతారు? థమ్స్అప్ మంచిదా, కొబ్బరి నీళ్ళ? ఏది ఎక్కువ తాగుతారు? థమ్స్అప్ తాగితే ఆరోగ్యం పాడైతే బాగైతే? పాడైతే ఏడిపోతారు? హాస్పిటల్ పోయినాక ఏం తాగుతారు? మంచిగా ఉన్నారు, మంచి లైఫ్. మేడ్ మిక్స్ సోప్ మంచిదని తెలిసిన సంతూర్ వాడటం కారణం ఏంటి? అడ్వర్టైజ్మెంట్ లో సంతూర్ వస్తుంది కాబట్టి. అంతేనా? మేడ్ మిక్స్ రాదా? మేడ్ మిక్స్ కూడా వస్తుంది, కానీ మేడ్ మిక్స్ ఆడేవారు ఇస్తారు, ఎవరో 4 రోజులు ఇస్తారు, అక్కడ 12 రోజులు ఇస్తారు. రైట్? సంతూర్ ఆడేవారు ఇస్తారు, ఎవరు? అంతే కదా. ఇప్పుడు మనం చెప్తేనే వాడతాం, మనం అది గట్టైనా వాడలేదు. నాకు మాట చెప్పచ్చా? సంతూర్ బ్రాండా, మహేష్ బాబు బ్రాండ్? మనం వాడేది మహేష్ బాబు, సంతూర్. ఏది బ్రాండ్ అయి ఉండాలి? నేను చెప్పేది కొంచెం మనసు పెట్టి ఆలోచించండి, జోకు కాదు. చెప్పేటోడు పెద్దోడు అయి ఉండాలి, ఫేమస్ అయి ఉండాలా, ప్రోడక్ట్ మంచిదై ఉండాలా? మాట ఒకటి అర్థం చేసుకుంటే డైరెక్ట్ సేల్లో మొట్టమొదటి పాయింట్ చెప్పదు. చెప్పేటోడు మహేష్ బాబు కాబట్టి గట్టి చెప్పిన వార్తలు తెలాలు అనే టైంలో ఇప్పుడు ఉన్నది సొసైటీ టోటల్. ఈ ఆలోచన కంపెనీ వాళ్ళకి ఎట్లా పోయిందంటే, ఏ క్వాలిటీ లేకున్నా పర్లేదు, జరంత ఫేమస్ ప్రోడక్ట్ చేసి సార్ వాడతారు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు అడిగేసి ఏం చేసిందంటే బంద్ అయిపోయిన ప్రోడక్ట్ కూడా వాడతారు. మ్యాగీ నూడిల్స్ ఐడియా ఉందా లేదా? బంద్ అయిందా లేదా? తింటే చచ్చిపోతారు, క్యాన్సర్ వస్తుందని చెప్పినా లేదా? ఇప్పుడు మ్యాగీ నూడిల్స్ ఉందా, నడుస్తుందా, బంద్ అయింది? ఎట్లా? నేను ఇప్పుడు నిర్మల్ల ఒక హోటల్ పెట్టిన, కుక్కల మొక్కలతో బిర్యానీ పెట్టాను, తిన్నాను. నన్ను తీసుకుపోయి జైలు వేసి 1 నెల రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కుక్కల బిర్యానీ పెట్టి తింటారా? న్యూ సైజు బిర్యానీ అని పెట్టి తింటారా? కానీ న్యూ మ్యాగీ అని పెట్టి తింటారా లేదు? ఇక్కడ నా హోటల్ ఎందుకున్నాడు అంటే నేను సైజు ఇచ్చారు కాబట్టి ఆయన మ్యాగీ ఎందుకున్నాడు అంటే నేను అమితాబ్ బచ్చన్. ఎస్ సార్, ఈ పాయింట్ కంపెనీ ఓనర్ కూడా ఎక్కడ తీసుకున్నారంటే జనాలకి క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏమి. అమితాబ్ బచ్చన్ తో చెప్పిస్తే అగరబత్తీలు కూడా అమ్ముకుపోతాయి. అందుకే అమ్మాయి నేను మా సార్
మల్లేష్ సార్ నేను ఇద్దరం కలిసి ఇంకో మేడం వాళ్ళ ఇంటికి పోయాం. మీ పేరు ఏం పేరు? వనజ మేడం వాళ్ళ ఇంటికి పోయినాం మేమిద్దరం కలిసి. ఇప్పుడు ఈ కోట్ ఒక్కటి లేదు, 2 షర్ట్ ఇన్షర్ట్ వేసుకుంటాం, టై కట్టుకుంటాం, మంచి బ్యాగ్ పట్టుకుంటాం. వనజ మేడం ఇంటికి పోయి కాలేజీకి వెళ్ళి మేడం బయట జాగ్రత్తగా మేడం బయటకు వచ్చింది. బాబు ఏం కావాలండి? మేడం నమస్తే మేడం. నమస్తే సార్, ఏం కావాలి? మీ ఇంట్లో ఎంతమంది జెంట్స్ ఉంటారు మేడం? అన్నాడు. 4 ఉంటారు సార్ మగవాళ్ళు, మా ఇంట్లో జెంట్స్ 4 ఉంటారని వనజ మేడం. మేడం మేము మంచి క్వాలిటీ గుట్కాలు తయారు చేసి కంప్లైంట్ చేస్తున్నాం మేడం. చాలా మంచి మంచి గుట్కాలు ఉంటాయి మేడం, పల్లెటూళ్ళలో కేసరి మా గుట్కాలు తింటే వాసన మంచిగా వస్తుంది మేడం. మీ 4కి 4 గుట్కా ప్యాకెట్ కొనుక్కోండి మేడం ప్లీజ్ మేడం. అరే ఇక్కడ పోయినా సార్ ఇక్కడ దాకా మీకోసం వెయిట్ చేస్తున్నాం, లోపల దాకా ఛాయ్ తాగుతాడు కదా, చీకటి కట్ వేసి వెళ్ళిపోయింది అనుకుంటుంది. ఆ మొక్కలే కొడుతుందా ఇంట్లో పక్కన కూడా పట్టుకోండి. భోజనం సిగ్గులేదండి. గుట్కా తినలే తప్పంటే ఇళ్ళలో చంపుతున్నారు అని చెప్పి తింటా లేదా? ఇప్పుడు నేను మా మల్లేష్ సార్ ఏం పాపం చేసామని మా మీద ఇంత కోపం వనజ మేడంకి వచ్చింది. ఆయన పలుకులలో కేసరి విమల్ ఇలాచి అంటే ఆయన ఒకటి ఏం చేస్తాడు? మనసు పెట్టి ఆలోచించలేదు, జోకులు చెప్పలేదు. ఒక హీరో సెలబ్రిటీ గుట్కా చెప్పినా ఒకే కూడా కోపం వస్తలేదు. విమల్ ఇలాచి, రాజనివాస్ పాన్ మసాలా, ఆర్ఆర్ పాన్ మసాలా, రజనీగంధ ఈ మొత్తం. మహేష్ బాబు మొత్తానికి పాన్ మసాలాకు సంబంధం ఉందా? కానీ మహేష్ బాబు కూడా పాన్ పవర్ అని ఒకటి ఆడేపిస్తున్నాడు. కపిల్ దేవ్ తోటి కమలా పసంద్ ఆడేపిస్తున్నాడు. హితిక్ రోషన్ తోటి సిగ్నేచర్ పాన్ మసాలా ఆడేపిస్తున్నాడు. నాకు మాట చెప్పచ్చా, బంద్ అయిపోయిన మ్యాగీ తింటేనే తప్ప నువ్వు చెప్పిన నాకు గుట్కా తినడం తప్ప పాపం తినడం కాదు చెప్పడం. నేను నీ ఫ్యామిలీకి గుట్కా అలవాటు చేస్తున్నట్టే నేను పుణ్యం చేస్తున్నట్టే పాపం చేస్తున్నాను. ఆ పాపానికి పైసలు వస్తుంది నాకు అంటే మన పిల్లల గుట్కా పెడతాను, మనం పైసలు ఇస్తున్నాం సెలబ్రిటీ. ఎస్ఆర్లో ఇది అడ్వర్టైజ్మెంట్ లో జరుగుతున్న సినిమా. దీనికి డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధం ఏంటంటే మీరు ఒక మాట చెప్పండి నాకు, ఏదన్నా ఒక ప్రొడక్ట్ బాగుందో లేదో ఎవరు చెప్పాలి? గట్టిగా. ఒక హోటల్లో ఇడ్లీ బాగుందో లేదో చెప్పాలి. ఈరోజు మధ్యాహ్నం మీరు తిన్న భోజనం బాగుందో లేదో చెప్పాలి కదా. ఒక సినిమా బాగుందో లేదో చెప్పాలి. చిన్న చిన్న విషయాలు చూసుకున్నాడు, తెలిసినోడు, తిన్నాడు వాడే చెప్పాలని ఫిక్స్ అయిన మనం వాడే నూనె మాత్రం ఎవరు చెప్పాలి? మనకన్నా ముందు వాళ్ళని చెప్పాలి, ఏమైనా వాడాలి. చేస్తాను. ఒక ఆమె వచ్చాను, మా అమ్మ చేసింది ఇలా ఇంటిగా. మీ అమ్మ చేసినా మీ పెద్ద అమ్మ చేసినా నూనె టైట్ ఉండదు, రైట్గా ఉంటుంది. కానీ తాగిన జనాలు టైట్ అవుతున్నారు. చేస్తాను. మనకి ఏ సెలబ్రిటీ అయినా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే సెలబ్రిటీ మనం చెప్పిన ప్రోడక్టాలు వాడతారా? థమ్స్అప్ మహేష్ బాబు వాడతారా? సంతూర్ వాడతారా? వాళ్ళు వాడకుండా నీకేం చెప్తారు? పైసల కోసం. పోనీ మ్యాగీ వాళ్ళు ఎందుకున్నారు? హెల్త్ మంచిది కాదు కాబట్టి. వాళ్ళ హెల్త్కి అంత మంచిది ఎందుకు కాదు? నువ్వు డైలీ జిమ్ పోతావు కాబట్టి నీకు మంచిదా? పిల్లలకి మనకన్నా ముందు మన నాన్న ఆరోగ్యం ఇవ్వలేదు. సౌండ్ ఏమై తాత ముత్తాత వాళ్ళయ్య ఎంత పోయే కొద్దీ అంత బాహుబలి లాంటి బలమైనటువంటి వీరులు ఉంటారు మన కుటుంబం. మా తాత ఇక్కడంతా రాయి, మా తాత గురించి కూడా వెళ్ళిపోయేది. మా తాతకి 2 చెట్టుకోవాలి. ఇవి నిజంగా మన తాతలు బలవంతులా కాదా? వాళ్ళ బలవంతులైన విషయం నిజమా అవుతాం? వాళ్ళంత బలంగా ఉంటుంది మెయిన్ కారణం ఏంటి? చుమ్ముపోయేదా? ఫుడ్ మంచి తినేది ఒప్పుకుంటారా? ఈ ఫుడ్ వాళ్ళకి ఎవరు పెట్టి? అక్కడే నాగేశ్వరరావు ఆడిస్తూ తిన్నారా? ఎస్వి రంగారావు చెప్పిడా? లేదు కదా. ఎవరితో పెట్టి మరి? ముత్తాతలు అయ్యేది తిన్నాడో ముత్తాతకి అదే పెట్టి. బిడ్డ నేను గంజి తాగుతున్నా, నువ్వు కూడా నేను గట్ట తిన్నా, నువ్వు కూడా రేగు పండ్లు, ఈపు పండ్లు, తురుపు పండ్లు, జామ పండ్లు, జాన పండ్లు, నేరేడు పండ్లు, నక్కర పండ్లు, బత్తాయి పండ్లు, యాపిల్ పండ్లు ఇవన్నీ వాళ్ళు తినుకుంటా నీకు పెట్టారు. బిడ్డ ఇగో ఈ రేగు పండ్లు ఎక్కువ తినకు డబ్బులు వేస్తుంది. ఇవి ముంజలు ఎక్కువ తినకు కడుపులు వస్తాయి. ఇగో ఈ బొబ్బలు ఎక్కువ తినకు ఆపరేషన్ సింధూర్ అవుతుంది. నాకు మాట చెప్పండి, దోసకాయ చేరుతుందని చెప్పింది ఎవరు మనకు? ఇన్నోడా మహేష్ బాబు? లేకపోతే ఇట్లా మీటింగ్ పెట్టి పీపీటీ పెట్టి దోసకాయ చేరుతున్నాను కారణం ఏంటి? మంచి వాళ్ళకి ప్రయోజనం లేదు అని చెప్పి
స్పీడ్ లేచి ఎక్కడ లేదుగా గట్టిగా మాట్లాడితే అప్పుడు ఉన్నదే కలిసి ఆయన తాగిండు కొడుకు పోసింది కొడుకు తాగింది మనవాడిని పోసింది చేస్తారో ముత్తాతలో నాయన ఏం తిన్నాడో ముత్తాత తిన్నాడు దేని వాజ్ నో అడ్వర్టైజ్మెంట్ రేడియో లేదు అవునా మ్యానిపులేషన్ జరగలే ఆయన ఏం తిన్నాడో ఈయన అమ్మ దోసకాయలు వస్తాడు జాగ్రత్త కొన్ని చేతులు ఉంటాయి ఎందుకంటే ఒకసారి నేను చేతి దోసకాయ వచ్చిన మీ మామ ఈ పద వచ్చిన అక్కడ కూడా చెప్పి అమ్మ మునక్కాయలు రెండు సేమ్ ఉంటాయి కానీ కొన్ని చేతులు ఉంటాయి పోస్తప్పుడు తిని చూడని చెప్పి అత్త కూడా చెప్పింది ఇవన్నీ ఏ డాటా చదివి చెప్పిరు ఏ మీటింగ్ అటెండ్ చెప్పిరు ఏ అడ్వర్టైజ్మెంట్ చూసి చెప్పిరు వాడి చెప్పిండ్రా థింక్ చేయండి సార్ ఆ పద్ధతి కరెక్టా కాదు కరెక్టా కాదు ముత్తాతలో నాన్న ఏం తిన్నాడో ముత్తాత కదే పెట్టింది ముత్తాత ఏం తిన్నాడో తాత కదే పెట్టింది తాత ఏం తిన్నాడో నాన్న కదే పెట్టింది వీళ్ళు ఎవరి మధ్యన మహేష్ బాబు ప్రమేయం సమంత ప్రమేయం లేదు కాబట్టి మ్యానిపులేషన్ జరగలేదు ఏముందో గదే తిన్నారు అలా ఏది మంచుకుంటే అదే వెళ్ళిపోయింది ఇది తింటే వాతం ఇది తింటే కొంచెం ఏమంటారు మోషన్స్ పెడతాయి ఇది తింటే సర్ది అవుతుంది ఇది తింటే తల వస్తుంది అని చెప్పి వాళ్ళకు వచ్చిన అనుభవం చెప్పారు తప్ప చదివి చెప్పలే నేర్చుకొని చెప్పలే అవునా ఇప్పుడు నాన్న ఎవరు చెప్పాలి ఏం తినాలి ఉడకవుడు కోసిగాడు మనమే కదా మనమే కదా ఇప్పుడు నాన్న మనకి చెప్పిందాక మనం ఆగినవా మనమే నాయన నూడిల్స్ పెట్టినవా థమ్స్అప్ నాయనకు అలవాటు చేసింది ఎవరు తాత థమ్స్అప్ భోజనికే బ్యాచ్ ఎవరిది ప్రౌడ్ టు బి థమ్స్అప్ ఏమంటారు డ్రింకర్స్ తాతకు తాపించినాం కదా ముత్తాత ఒక్కడే అదృష్టం లేకపోతే ఆయన కూడా బరిగేటోళ్ళు అనమాట ఇప్పుడు మనకు మ్యాగీ చెప్పింది ఎవరు చెప్పాల్సింది మన నాన్న ఏం తినాలో చెప్పాల్సింది మన నాన్న కానీ మనకు మ్యాగీ మన నాన్న చెప్పారు ఎవరు చెప్పారు అడ్వర్టైజ్మెంట్ చెప్పినాడు తిని చెప్పినా తినప్పుడు చెప్పినా అమితాబ్ బచ్చన్ ఇంట్లో గేట్ కాడ కుక్క కూడా మ్యాగీ కానీ నీకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి నువ్వు తిను 2 నిమిషాలు అయితే అని చెప్పి బయలుదేరి తినడం తిరిగితే మొదలు పెట్టావు నువ్వు తినటమే దరిద్రం తినబెట్టావు నీ కొడుకు తినబెట్టావు మీ తాతకు కూడా థమ్స్అప్ తాగచ్చు ఎస్ఆర్ వాళ్ళు ఎందుకు తినలేదు వాళ్ళ ఆరోగ్యానికి మంచిది కాదు ఈ విషయం ఇప్పుడు నేను చెప్తే తెలుసా ముందే తెలుసా మీకు ముందే తెలిసి కూడా ఇది చెడ్డదని తెలిసి తినాలంటే దరిద్రమే కదా నువ్వు తిని పిల్లల కన్నా ఆపాలా లేదా షాప్ పోయి 2 మ్యాగీ ప్యాకెట్ లేవా అని అడుగుతారు కదా దాని మీనింగ్ ఏంటంటే మా పొరగాడు తొందరగా చచ్చిపోతాను 2 ప్యాకెట్ లేవా నా మాట నీకు చాలా కోపం వస్తుంది కుర్చీ తీసుకొని కొట్టబోతుంది నేను చెప్పిన నిజం కాబట్టి అర్థమైందా నువ్వు చెప్పు నాకు కొన్ని గుండె మీద చేసుకొని చెప్పు మ్యాగీ మంచిగా చెప్పాడు థమ్స్అప్ మంచిగా చెప్పాడు పెద్దది కాదు బంద్ చేసి తింటే సస్తాను సీసం ఉందని చెప్పారు స్టవ్ షాంపూ బంద్ అయింది కిట్ క్యాట్ బంద్ అయింది కిండర్ జాయ్ బంద్ అయింది జాన్సన్ బేబీ పౌడర్ బంద్ అయింది థమ్స్అప్ పెప్సీ లాంటి బేవరేజెస్లలో కార్బోనేటెడ్ వాటర్ ఉంటుంది ఇది దానితో క్యాన్సర్ వస్తుందని చెప్పి దాన్ని బంద్ చేసిన ప్రొడక్ట్లకు చిరంజీవి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది గుర్తుందా చిరంజీవి యాడ్ ఇచ్చే థమ్స్అప్ పవన్ కళ్యాణ్ పెప్సీకి యాడ్ ఇచ్చేది వాళ్ళిద్దరు మానేయడానికి సింగిల్ కారణం జనాలకు జరిగే నష్టం జనాలకు దీనివల్ల నష్టం జరుగుతుందని ఆలోచన చేస్తే ఇప్పుడు ప్రొడక్ట్ మారిందా సెలబ్రిటీ మారిందా కంపెనీ ఓనర్లకు అర్థమైపోయిన ఒక చిన్న లైన్ ఏంటంటే ఏహే జనాల క్వాలిటీతో సంబంధం లేదు అంతా వచ్చే చేతులు పెడితే ఆయన కూడా ఉండదు నేను సమంత దగ్గరికి పోయి అమ్మా నువ్వేం చేయకు డోర్ బద్దలు కొట్టి ముట్టుకొని మైక్ పెడతాను కింద తీసుకుంటావు నువ్వు నా పేస్ట్ వాడాల్సిన అవసరం జనాలు చచ్చిపోతానికి ఏం చేయాలి ఎందుకంటే మా తమ్ముడు పెద్ద హాస్పిటల్ పెట్టి నేను మ్యాగీ తయారు చేసి జనాలతో తినబెడితేనే ఆయన హాస్పిటల్ నడుస్తుంది నేను చెప్పేది చిన్న విషయం కాస్త నువ్వు లోతు కావాల్సి నీ కళ్ళు బయలుగా ఉంది పారాషూట్ కోకోనట్ ఆయిల్ ఐడియా ఉందా నిన్న ఉందా ఏం ఉన్నది కొబ్బరిలో ఉందా నెత్తున్నదా ఆ డబ్బా మీద ఎక్కడైనా హెయిర్ ఆయిల్ అని రాస్తుందా ఉంటుందా అంతే ఓ కొబ్బరి చెట్టు 2 కొబ్బరి చిప్పలు పక్కనే 100% కోకోనట్ ఆయిల్ ఆడుతుంది అంతేనా ఒక్క ఎంటుక బొమ్మ ఉన్న దాని మీద ఎంటుకలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండదు మరే ఊసిపోయిన ఎంటుకల డబ్బా చుట్టూ చుట్టుకుంటే లైట్ అక్కడ మంచి శక్తి మెరుస్తాయి పారాషూట్ నెత్తులు కాదని తెలిసినా నెత్తులు లేకపోయినా ఎడబెడతారు మనకు పొద్దుగాల పిల్లలు స్కూల్కు ఆయన జాబ్ పంపించి కూర్చొని ఇక్కడ ఒక పాయ
ఇట్లా అనుకుంటా దువ్వెన పెట్టి దువ్వు స్టార్ట్ చేస్తే దువ్వెనప్పుడు దువ్వెన ఖాళీ వస్తారు లోడ్ వేసుకొని వస్తారు అది లోడ్ అన్లోడ్ చేసి పడేస్తారా ఏళ్ళ మధ్య పెట్టి ఆపుతారా ఆపి 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 కొద్ది కాగానే ఇంటికి నల్ల కవర్ ఎవరికైనా కూడా సీక్రెట్గా పెడతారు కానీ ఆ నల్ల కవర్ కూడా తాగుతారు ఆ కవర్ గుడ్డ అయితే తగ్గి వస్తుంది సార్ ఈ గ్యాప్ రాగానే కాలంలో గిన్నెలు ఉన్నా కూడా ఎంత తీసుకుపోయి అది ఇస్తారు అంతసేపు కొద్ది ఇంత గిలాస్ ఇస్తారు వాడు నేర్చుకోవాలి ఓ గిలాస్ ఇస్తాడు అది తెచ్చుకొని ఇంటికి వచ్చి రేపు పొద్దున పక్కన మీద కూర్చొని చిక్కటి పాలతో చాయ్ పెట్టుకొని తాగుకుంటా ఇది ఆ ఎంత రోజులలో దెబ్బ పెట్టారు ఇంకా చుట్టాలని వస్తారుగా మల్లేశన్న నా బిడ్డలని నా ఇంటికి ఈ గ్యాప్లో ఊసిన ఇంటి మీద బాధ ఉండదు వచ్చిన గిన్నెలు చూసుకుంటారు ఎవరు కూడా లేదు ఆ నూనె మంచిది కాదు చెప్తారు నూనె మంచిది అన్న నాకేం పుట్టిందో నాకు అర్థం ఈ స్థాయికి తీసుకొచ్చి కూర్చోబెడతారు నేను చెప్పేది కొంచెం అన్నం మాట్లాడడం అంత ఈజీ కాదు కాబట్టి నవ్వు కూడా చెప్తున్నా ఇది చాలా సీరియస్ విషయం ప్రపంచంలో అన్ని స్కామ్లకు వెళ్ళా అతి పెద్ద స్కామ్ ఏంటారంటే అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు అదే నూనె మంచిదే నాకు అట్లే అన్న నూనె కాల్చుకుంటూ దానికి ప్లస్ అష్యూర్ హెయిర్ ఆయిల్ అని మన దాంట్లో ఉంది ప్యూర్ హెయిర్ ఆయిల్ మన హెయిర్ ఆయిల్ మించిన హెయిర్ ఆయిల్ ఇంకోటి నా కంపెనీ కాబట్టి చెప్పలేను వాటితో మీకు తెలుసు అష్యూర్ హెయిర్ ఆయిల్ అందులో ఎంటికలు పెట్టుకోమని ఉంది ఎంటికల నూనె ఉంది నేను కూడా పెట్టుకున్నాను తీసుకుపోయి మా గులాబీ చుట్టూ వేసుకున్న చెల్లెలు ఆమె పెట్టుకుంది నా మీద అభిమానంతో పాపం అన్న పక్కన ఉంటాడు ఇంటి పక్కన ఆయన చూసి వాడతా అని చెప్పి మా అమ్మ కూడా వాడింది అని చెప్తే ఆమె కూడా వాడింది నా మీద అభిమానం కొట్టుకోలేదు ఇట్లా పెట్టింది దువ్వింది ఒక్క రెండు నూనె మంచిదే కానీ నాకు భర్తలు అంటదా చిగ దగ్గర కట్టుకో మా ఇంటికి వస్తాను బయట అక్కడ మహేష్ బాబు సమంత కాజల్ వాళ్ళు ఉంటారు ఇక్కడ సైలెంట్ గారు వీడు అలవాటు దొరుకుతుంది ఇది కంపెనీల దగ్గర బలం వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే నీకు నా మాట మీద నమ్మకం కావాలంటే ధ్రువ అని ఒక సినిమా ఉంటుంది ఇంటికెళ్ళి ఆ సినిమా చూడండి నువ్వు ఏ నీళ్ళు తాగాలి ఏ మెడిసిన్ చేసుకోవాలి ఏ చదువు చదవాలో ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తారని రామ్ చరణ్ నీళ్ళు చదువు మెడిసినే కాదు నువ్వు ఏ సబ్బు వాడాలి ఏ సబ్బు వాడాలి ఏ పేస్ట్ వాడాలి ఏ నీళ్ళగా వాడాలి బట్టలు దేంతో చూసుకోవాలి బట్టలు దేంతో చూసుకోవాలి బాత్రూంలో వాసన వస్తానికి ఏది పెట్టుకోవాలి బాత్రూమ్ దేంతో కట్టుకోవాలి అంటు దేంతో కడగాలి నెత్తికి పిల్లులు ఏ కంపెనీ పెట్టుకోవాలి వేరే ఏది పెట్టుకోవాలి దోమల నాకు ఏది పెట్టాలి చీమల నాకు ఏది తీసుకోవాలి చాయ్ పత్తి ఏది వాడాలి ఆఖరికి పిల్లల ముందుకు ఏదైతే వేయాలో కూడా టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ద్వారా సెలబ్రిటీల ద్వారా ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తుంది మనం ఎలా సార్ సంతూర్ నా ఫేవరెట్ సార్ సంతూర్ నా ఫేవరెట్ సార్ అంటే మా అంకల్ నిజం చెప్పురా సంతూర్ సబ్బు ఇప్పుడు ఫేవరెట్ అంతకుముందు ఏది ఫేవరెట్ లైఫ్ బాయ్ ఏ స్థాయికి దిగకపోయిందంటే సీరియల్ చూస్తారు కదా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అడ్వర్టైజ్మెంట్ రాగానే బంద్ చేసి ఇంట్లో పోతారు ఇంట్లో పోయి ఈ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా వాషింగ్ పౌడర్ నిర్మా అని అక్కడ రాగానే వీళ్ళు వంట చేసుకుంటా ఇష్టం ఉండి చూసిన సీరియల్ గురించి నీకు అంత అభిమానం రాదు నాకు ఇష్టం లేకుండా ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ నీ మైండ్ డాన్స్ అదే అడ్వర్టైజ్మెంట్ పవర్ నా దృష్టిలో అడ్వర్టైజ్మెంట్ ఈజ్ ఎ పవర్ఫుల్ చేతబడి చేతబడి నమ్మకం ఒకసారి
అవుతుంది. అది అడ్డం కొట్టుకోవచ్చు, అడ్డం పెడితే భయం బజార్ ఇంత కుంకుమ పసుపు కుక్క గులాబీ పిండి ముద్దలు అన్నం ముద్దలు అది మొత్తం పెడితే అది అవాజ్ అయితే నిర్మల చౌరస్తాలో రెడ్డి సింగులు పెడితే కూడా ఇప్పుడు నాకు మాట చెప్పు, చేతబడితో నిజంగా ఒక మనిషిని చంపవచ్చు అని ఎక్కడన్నా ప్రూఫ్ ఉందా? నేను ఎవరిని నమ్మకం అని ఏం చెప్తాను, ఎవరు మత విశ్వాసాలు ఎవరు నమ్మకాలు దాన్ని ఇష్టం లేదు. కానీ నిజంగా నిమ్మకాయ దొరక వ్యక్తిని ఏమైనా చేయొచ్చు అని మనం ఉందా? నాకైతే రుజువు లేదు. చేయొచ్చు మేము ఉండొచ్చు కానీ రుజువు అయితే లేదు. ఉందా? రుజువు ఉంటే మన వాళ్ళంతా ఫ్యామిలీ తీసుకుని బాధలు కొట్టుకోవాలి, వాళ్ళు నిమ్మకాయలు తీసుకొని చేస్తారు. అదైతే లేదు. కానీ లేనటువంటి నిమ్మకాయలు చేతుపడి ఎక్కువ నమ్ముతా, ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ చేతుపడి ఎక్కువ నమ్ముతాం. నిమ్మకాయలు చేతుపడి నమ్ముతాం జనాలు. ఇది చేతపడి నమ్మదు. ఇది ఎంత బలమైన చేతుపడో ఏంటండి. కొబ్బరి నీళ్ళు మంచిగా తప్ప ఖచ్చితంగా కొబ్బరి నీళ్ళు మంచిగా చెడేమని ఉందా? 100% మంచిగా చెడలేదు. థమ్స్అప్ 100% మంచిగా ఉందా చెడేమని ఉందా? 100% చెడేమని ఉందా మంచిగా ఉందా? 100% చెడే. ఇది మంచి, ఇది చెడు, ఇది బతుకు, ఇది సాగు. దేనికి పోతుంది మనల్ని? ఇప్పుడు ఏ చేతపడి నిమ్మకాయలతో చేసేదా, నిమ్మకాయలు లేకుండా చేసే అడ్వర్టైజ్మెంట్? ఆలోచించు ఒకసారి. సంతూర్ మంచిదని చెప్పినావు, మేట్రిక్స్ మంచిదని చెప్పినావు, సంతూర్ వాడుతున్నావు, డాబర్ మంచిదని చెప్పినావు, కోల్గేట్ వాడుతున్నావు, పన్ను ఊసిపోయినాక కోల్గేట్ వాడుతావు, ఊసిపోయిన డాబర్ తెచ్చుకోవు, గోపులు పెట్టినాక సంతూర్ వాడతారు, గోపులు పెట్టినాక మేట్రిక్స్ వాడతారు, డాబర్ వాడతాం థమ్స్అప్ వాడతాం, అలాగే బయట పడతాం కొబ్బరి తాగుతాం. దీనికి కంప్లీట్ గా చెక్ పెట్టినటువంటి ఇండస్ట్రీ పేరే డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ సింపుల్. 1920లో మొదలైన ఇండస్ట్రీని 1996 లో భారతదేశంలోకి వచ్చింది. 2012లో ఫేక్ కంపెనీ గవర్నమెంట్ అప్రూవ్ పనిచేసింది. 2016 సెప్టెంబర్ 9వ తారీఖున మొదటిసారి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది. 2021 డిసెంబర్ 20న మొదటిసారి తెచ్చింది ఇండియన్ గవర్నమెంట్. రెండో గైడ్ వచ్చేసి 2023 జూన్ 21న రెండో గైడ్ వచ్చింది. గవర్నమెంట్ వైపు నుంచి క్లియర్ కట్ గా క్లారిటీగా డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ ఫేక్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీలో ఫేక్ కంపెనీలు. రియల్ ఎస్టేట్ మంచిదా కాదా? మాట్లాడరు. మోసాలు చేసే కంపెనీలు ఉన్నాయా? ఇన్సూరెన్స్ మంచిదా కాదా? మోసాలు ఉన్నాయా? పోలీస్ వ్యవస్థ మంచిదా కాదా? లంచాలు తీసుకోవడం లేదు. హోటల్ వ్యాపారం మంచిదా చెడ్డ? కుక్కలతో బిర్యానీ పెట్టడం ఉండాలి. భూమి మీద వచ్చిన ప్రతి ఇండస్ట్రీ మంచిదే, కానీ ఆ ఇండస్ట్రీలో మంచి ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ కూడా సేఫ్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మంచిదే. ఇందులో ఫేక్ కంపెనీలు ఉన్నాయి, జెన్యూన్ కంపెనీస్ ఉన్నాయి. జెన్యూన్ కంపెనీస్ ఏం చేస్తాయంటే, సార్ నా దగ్గర నేను 450 కోట్లు తయారు చేస్తున్నా, ప్రెస్టీజ్ కంపెనీ చెప్తున్నది 450 కోట్లు నా దగ్గర ఉన్నాయి, నా కంపెనీలో ఒక ఐడి తీసుకొని ఫ్రీగా జాయిన్ అవ్వాలి. ఎట్లా? నువ్వుగా ఇద్దరిని చేయి, నువ్వు ఇంకో ఇద్దరిని కూర్చు, నీకు 4 వస్తాయి, నీకు వస్తాయి. నా ప్రొడక్ట్ బాగుందా లేదా ఒకసారి కొనుక్కొని వాడి చూడండి. బాగా లేకపోతే నీకు నచ్చకపోతే రిటర్న్ తెచ్చుకోండి. ఒకవేళ బాగుంటే ఏముంటే ఎవరు చెప్తారు ఇప్పుడు బాగుందని? మహేష్ బాబా వాడినోడా? వీళ్ళే చెప్పాలి కదా. ఆ చెప్పేదేదో నాకు చెప్పే బదులు నీ ఫ్రెండ్స్ చెప్పు. పైసలు కావాలంటే డబ్బులు అవసరం లేదా? కస్టమర్గా వాడుకోదు, నీకు వచ్చే నష్టం ఏమి లేదు. ఒకవేళ ప్రొడక్ట్ బాగుంటే నీ ఫ్రెండ్స్ చెప్పు. ఎంతమందికి చెప్తే అంతమందిలో ఎంతమంది నీలాంటి ప్రొడక్ట్ కొంటే నీ వల్ల నా కంపెనీ సేల్ పెరుగుతుంది. ఎంత సేల్ పెరిగితే అంత డబ్బులు ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, నా ప్రొడక్ట్ మీరు వాడండి, నచ్చకపోతే నాకు ఇవ్వండి. అన్న 25 కిలోల బ్యాగ్ కొనుక్కో, రైస్ బ్యాగ్ కేజీ వండుకో, నచ్చకపోతే 24 కేజీలు నాకు తెచ్చి అంటాడు ఒక రైస్ షాప్ ఆయన. దాని మీనింగ్ ఏంటి? బియ్యం మొత్తం తెచ్చివనా, నా బియ్యం అంత బాగుంటుంది భరోసా ఇవ్వడం. కంపెనీ నా సబ్బు బాగుందా లేదా నువ్వే వాడి చెప్పు. నాకు వేరే ఒకటి చెప్పియా, నాకు మహేష్ బాబు లేదు సంబంధం లేదు కాదు, నువ్వే మహేష్ బాబు నువ్వే సంబంధం. వాడు నచ్చపోతే నాకు ఇవి. ఒకవేళ బాగుంటే ఆ ముచ్చట నువ్వు చెప్పాలి కదా. ఓ వాడు కూడా చెప్పేదండి, ఆయన సెలబ్రిటీ ఏం చేసినా పైసలు వస్తాయి. నువ్వు కాదు కదా, నువ్వుకున్న నువ్వే కదా సబ్బు, నువ్వే చెప్పు. వాడిని మహేష్ బాబు థమ్స్అప్ చెప్పడం కరెక్టా? వాడిని నువ్వు సబ్బు చెప్పడం కరెక్టా?
దీని పేరు డైరెక్షన్. దీనిలో సైన్స్ ఏమి మంచిగా రాకెట్ సైన్స్. నేను చదువుకోవాలి, మా మరణ గుర్తుకోమని చెప్పాలి. నేను పోయి ఉండాల్సిన అవసరం లేదుగా. బ్రేక్ ఎక్కడ ఉన్నది అప్పుడు ఇన్ని చూస్తే ఎట్లా, ఇన్ని చూస్తే ఇంకా 4 వెంటకాలు ఉండాలి. బయట ఫుట్బాల్ కూడా అదే వచ్చా. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. ఇక్కడ కూర్చున్నటువంటి కొత్త వాళ్ళకి డౌట్ ఉన్న వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్. రికార్డ్ చేస్తున్న రికార్డు ఏమంటారు ఛాలెంజ్ సీరియస్. ఛాలెంజ్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఫేక్ అని ప్రూవ్ చేయండి. నా లాస్ట్ మంత్ చెక్ 5,24,000 నీ అకౌంట్ కొట్టి బంద్ చేస్తాను. సేమ్ 5,24,000 నీకు ఇచ్చిన బంద్ చేస్తాను. ఇంతకంటే గట్టిగా ఎవరు చెప్పండి. 5 లక్షల కోసం ట్రై చేయండి. కోర్టుకు పో, పోలీసు వాళ్ళకు పో, తెలుగు సంవత్సరం దాకా 5 లక్షల పుణ్యానికి వస్తాయా? నీకు దమ్ముండదు. తలకాయ సగం సగం తెలుసుకొని నేనే చెప్తున్నా కదా, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మోసం చేసే కంపెనీలు ఉన్నాయి. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది ఇండస్ట్రీ పేరు. దాంట్లో మనీ సర్క్యులేషన్ స్కీమ్ మోసం చేస్తుంది, చైన్ సిస్టమ్ మోసం చేస్తుంది, పిరమిడ్ స్కీమ్ మోసం చేస్తుంది, పాంజీ స్కీమ్ మోసం చేస్తుంది. ఇల్లేముందాక ఒక డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు వనిజ మేడం డాక్టర్ దగ్గరికి పోయింది. 4 వేల డాక్టర్ దగ్గరికి పోతే తగినటువంటి ఒక డిసీజు మోకాలు నొప్పులు లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం ఆమె ఒక డాక్టర్ దగ్గర తగ్గింది. నా దగ్గరికి వచ్చి చెప్పింది, సార్ వాళ్ళ డాక్టర్ దగ్గర నాకు డిసీజ్ తగ్గింది. నేను ఆ డాక్టర్ దగ్గరికి పోయినా, నిన్న ముమ్ముడే ఉంది ముచ్చుడే ఉంది. ఇది మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు కొనుక్కో 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 కొనుక్కొని సవాలు. ఇది కొనుక్కునేది, కొనిపించేది, ముంచేది, మునిగేది కాదు మోగరా. ముందు నీ సబ్బును అరిగిపోయినా రుద్దుకో, అది బాగుందా లేదా నోడి మాట చెప్పిస్తావు. నాకు కరెక్ట్గా తీసుకోకుండా ఫోన్ చేసి ఒకసారి అన్న అన్నగా యూట్యూబ్లో చూసిన సూపర్. నేను కూడా జాయిన్ అయినా, ఎక్సలెంట్ ఐడి తీసుకున్నా, ఐడి బ్లోయింగ్. నాకు డౌట్ చెప్తాము, ఎంతమంది వేసుకోవాలి ఇలా అదే అన్న. నాకు 20 మంది తెలిసిన వాళ్ళు అడ్డ వేసుకోవాలా, పొడి వేసుకోవాలా, ఇట్లా చేస్తే టీం ఎందుకు వస్తుంది? మళ్ళీ సింపుల్ చెప్తారు అయితే సార్ ఇంత చెప్పిన నాకు కింద అయితే నేను అయితప్ప నేను కింద అయితే ఉన్నా మీరేగా ఎప్పుడన్నా అధికారం సినిమా చూసుకోండి బాగుందని వాళ్ళ మేడం చెప్పిన బాగుంది ఆమె సినిమా పోలేదు. ఎంత చెప్పినా పోతలేదు సార్ సినిమాకు అని ఏడ్చావా? మరి ఈడ గుడ్డలని చెప్పుకుంటున్నావు, ఎన్నికలని చెప్పుకుంటున్నావు, పెట్టుబడి పెట్టివా? మీ తాత పుట్ట మూల్యమని దాచిపెట్టువా? ఇక గంటగా ఫ్రస్ట్రేషన్ ఎందుకైతే నేను ప్రొడక్ట్ వాడుతున్నా నేను చెప్పిన రాలేదు చూడదు, ఆయన చెప్తా 140 కోట్ల మంది జనాభా నా కోసం వేయండి. మనం ఏం చేస్తాం తెలుసా? ఇది నాయనమ్మ, తాత, పిన్ని, బాబాయ్, బాబా, బామ్మాడి, అన్న, చెల్లి, తమ్ముడు, వదిన, మేనమద్దలు, మేనబాబా, అంత బేకాడు, మొత్తం బేకాడు. వచ్చా ఇంకోటి అసలు నేను ఎప్పుడో చేసిన ఇది అయితేనే నాకు ఏం చెప్తాడు ముందే ఈయన చెప్తాడు, గొట్టం పెట్టుకుని రెడీ చెప్తాడు, సార్ మా వాడు ఎప్పుడో జాయిన్ అయ్యాను నాకు రాలేదంట. ఆయన వచ్చి నాకు చెప్పి నేను కూడా చేద్దాం అనుకుంటా సార్ అన్నాడు. నేను ఒకటే కోసం అడుగుతాను, ఆయన కాదు అసలు అన్నం అందరు ఒకటి పెళ్లి చేసుకోవడానికి పిల్లలు కాలే, నువ్వు కూడా చూసుకో కోపం వస్తుంది ఆలోచించొస్తాను అని ఆలోచిస్తే వాళ్ళు నీ ప్రయత్నం నువ్వు చేయి చెప్పలేదు. Business of giving a hope. పోరాడితే తరాలు గుర్తుంటే మార్పు వస్తుంది. ఒక 10 మంది చెప్తాం రాలే 11 మంది చెప్పొచ్చా లేదు? 10 మంది కాదు చెప్పి దినాలు చేసుకుంటాడు. ఓ 10 సంవత్సరాలు చూసుకో పెళ్లి కాలే 11 చూస్తావు ఆపుకోవాలి. నువ్వు అది చూడాలి.
నీ పెళ్ళికి అందరూ వచ్చారా? చేసుకున్నావుగా? చేసినావు. ఎందుకు? ఇంపార్టెంట్ పని ఉంది, చేసుకోవాలి. ఇది దానికంటే ఇంపార్టెంట్. ఎస్ సార్, లైఫ్ వచ్చాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇట్లా చేయి పెడితే లక్షల మంది వచ్చి పవర్ స్టార్ సీఎం ఒక్కడు కూడా లేదు. ఓడగొట్టు మూల కోసం ఇటు పవన్ కళ్యాణ్ వదిలిపెట్టినా నిలబడ్డాడు. పవర్ స్టార్ కదా అన్నప్పుడు నువ్వు నేనే చూసిపడ్డావు. ఎందుకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది? నవ్వుకుంటా చేయమని అంతే చెప్తుంది. నేను ఒక్క రోజు కూడా ఏడవలే. నా పరిస్థితి తెలుసుకొని వేసే కానీ బిజినెస్ తెలుసుకొని ఎప్పుడు ఏడవలే. ఈ బిజినెస్లో ఈయన రాలేదనుకో, నేనేమనుకున్నానంటే అందరూ సంతోషం దగ్గరే ఉంది. దగ్గర పెట్టిందే కాదు, ఒళ్ళింది కనుకో నమ్మకం పోయింది. ఆయన అనుకోలేదు, నాకైతే అనుకోలేదు. నువ్వు వస్తలేవు కదా, నేను కారు ఉన్నట్టు మీ ఇంటికి వచ్చి కారు ఆడవస్తాను పేరు చూడాలని నేను చెప్పుకున్నాను. ఎందుకు ఫ్రస్ట్రేషన్ మచ్చా? ఫ్రస్ట్రేషన్ నాకు పోయి సంబంధం చెప్పిన ఓరు జాగ్రత్త నువ్వు ఎక్కువ ఆడుకోదా. ఎందుకంటే నువ్వే రేపు మాకు వస్తాడు, నువ్వు ఆయన ఏ సార్ రేస్ దాంట్లో పెట్టారు, దూరానికే పెట్టారు. అవునా కదా? యూ హ్యావ్ టు బికమ్ రేస్ కూడా పవర్ఫుల్ గా. బిజినెస్ చాలా బాగుంది, డౌట్ కాదా? ప్రొడక్ట్ బాగున్నాయి, మన అప్లయన్స్, ట్రైనింగ్స్, బూట్ క్యాంప్స్ అన్ని బాగా ఉన్నాయి. అల్లు నోటింది ప్రాబ్లం. ఇలా మీటింగ్ లా సార్ ఏం మాట్లాడావు సార్, అలా అయితే సార్ మీటింగ్ వాళ్ళు అలా మొత్తం ఉండేస్తాం. ఏమన్నా నువ్వు బాగానే చెప్పావు కానీ మా ఆయన వద్దాను. నాకు మాట చెప్పు, మీ ఆయన వద్దాలి మీ ఆయన వద్దాలి దేనికి? ఇది అర్థం కాకరా పైసలు అవసరం లేదు. నీకు ఏం అర్థమైంది? చేతబడి కేంద్రం మాకు చేతబడి కేంద్రం. నీకు ఏదో ఒకటి బాగా చేయాలి కదా. నువ్వు పట్టు దయ్యాలని ఇచ్చారంటే ఇట్లాంటి చేతబడి కేంద్రం దర్శనం. ఈ చేతబడి పేరు కొట్టాను. మిమ్మల్ని అందరూ 500 రూపాయలు పెట్టి తీసుకొని ముగ్గురు పెట్టారు. మంచిగా చెడా మేము చేసేది, మంచిగా చెడా చిన్న బిజినెస్ అనేది. డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ సింపుల్ బిజినెస్. నేను ప్రోడక్ట్ వాడుకోవాలి, అది నచ్చితే ప్రోడక్ట్ గురించి నీకు చెప్పాలి. సపరేట్గా పనిచేస్తా చెప్పాల్సిన అవసరం అమ్మ. చదువులేదు ఎంతమంది కూడా మొత్తానికి చదువుకోవడం ఎంతమంది ఒకసారి నిలబడతాను. నువ్వే నిలబడతావు. నీ పేరే? అమ్మ పేరు భాగ్యం. ఆ మేడంకి రైస్ బ్రాండ్ ఆయిల్ ఒరిజినల్ ఉంది. ఇది వాడటం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది, డైజెషన్ సిస్టమ్ ఫాస్ట్ అవుతుంది, మైగ్రేన్ హెడేక్ కంట్రోల్ అవుతుంది, లేడీస్కి వచ్చే వైట్ డిశ్చార్జ్ కంట్రోల్ అవుతుంది, ఇరెగ్యులర్ మెన్షన్ వచ్చే వాళ్ళకి మెన్షన్ పెయిన్ కంట్రోల్ అవుతుంది, డైజెషన్ సిస్టమ్ లో కంప్లీట్ గా ఎన్నైతే మైక్రో బ్యాక్టీరియాస్ ఉన్నాయో అన్ని కూడా కరెక్ట్ చేస్తుంది. ఇవన్నీ నేను మాట్లాడినట్టు మా భాగ్యం మాట్లాడుతున్నాను గట్టిగా. అదే గట్టిగా చెప్తాక కానీ నూనెతో బజ్జీ చేసుకొని బాగుందా లేదా నాకడ బాగా ఎప్పుడు అవుతారు. అదే మన బిజినెస్. ఎందుకు చుట్టంతా ఎక్కుతున్నావు? 5 సార్లు మాట్లాడుతుంది, 10 సార్లు స్పీచ్ ఇస్తాడు, ఇంకోసారి ఎట్లా మాట్లాడతాడు. ఇది స్పీచ్ ఇచ్చే బిజినెస్ కాదు. సపోర్ట్ కుట్టుకొని ఎట్లుందో చెప్పే బిజినెస్. ఎస్ సార్. పల్లం సినిమా పోయొచ్చు మావాడు. నేనేం అడగలేదు, వాళ్ళ ఇంటికి పంపించి నేను సినిమా పోయాను. వాళ్ళు నాకు స్టోరీ చెప్పిండా, డైరెక్టర్ చెప్పిండా, హీరో చెప్పిండా, ఏడ్చిండు. ఈ ఏడ్పించినంత బాగుంది సినిమా నేను పోయాను. ద బెస్ట్ పబ్లిసిటీ ఆన్ ద ఎర్త్ ఈజ్ మౌత్ పబ్లిసిటీ. మౌత్ పబ్లిసిటీ ద్వారా ప్రొడక్ట్ ఎలా ఉందో జనాలకు చెప్పి ఆ ప్రొడక్ట్ జనాలకు తీసుకెళ్ళినటువంటి ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ పేరే డైరెక్ట్ సెల్లింగ్. అందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 3 లక్షల కంపెనీల 38వ ర్యాంకులో ఉన్నటువంటి ఒకే ఒక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఒకే ఒక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అండ్ గ్రేట్ ప్లేస్ టు వర్క్. ఇట్లా చెప్పుకోవడం వల్ల దాదాపు 18 రకాల సర్టిఫికేషన్స్ వచ్చినాయి 9 దేశాల్లో. నాకు మాట చెప్పు, 9 దేశాల వాతావరణం ఒకే రకంగా కదా, 9 దేశాల జనాల చర్మం ఒకే రకంగా కదా, అందరు దమాకు ఒకే రకంగా కదా. ఇంకా బెల్లం అయితే ఒకసారి నచ్చదు, అవునా కదా? ఇన్ని రకాల దేశాల్లో ఇన్ని రకాల జనాలకి ఇన్ని రకాల చర్మాలకి ఎన్ని వాతావరణాలు సబ్బు నచ్చేలా తయారు చేయడమే కాకుండా కాకాలను రుతుకో నీకు నచ్చకపోతే నాకు తెచ్చి అక్కడ రాసేయాలంటే గుండె నిండా దమ్ము ఉండాలి. దానికంటే ముందు ప్రోడక్ట్ క్వాలిటీ ఉండాలి. సంతోషపడి చూడు. నేను బాధపడే విషయం చెప్పాను రావాలి. ఇండియాతో కలుపుకొని 9 దేశాల్లో అంగన్వాడీ టీచర్ కాడికి వెళ్ళి ఇళ్లలో పనిచేసే పని మంచి కాడికి వెళ్ళి IAS ఆఫీసర్ దాకా అందరూ ఒప్పించగలిగింది వచ్చింది.
మా ఇంటి పక్కన ఏరియాలో ప్రపంచం మొత్తం కలిసి నో డౌట్. ప్రపంచం మొత్తం మంగళార్త పట్టిన బిజినెస్ చాలా బాగుంది. ఈ కాన్సెప్ట్ ఇండియా నుంచి వచ్చిన కంపెనీ చాలా బాగుందని చెప్పి వాళ్ళు నెత్తి మీద పెట్టుకుంటారు. మా ఈరిగాతో అయితే పని ఫేక్ అవన్నీ. చైన్ సిస్టమ్ ఫేక్. చలో చైన్ సిస్టమ్ ఫేక్. మీ తాతోళ్ళ ఏమైతుంది ముత్తాత ఆయనకన్నా ముందు వాళ్ళు ఉంటారు కదా, ఆయనకన్నా ముందు ముత్తాత తాత నాయన నువ్వు నీ కొడుకు. ఇదేంటిది ఫేక్ కాదుగా. అది ఫేక్ అయితే ఏంటంటే ఒకసారి ధమాక్ పెట్టి ఆలోచించు. రైతు, మధ్యవర్తి, దళారి, మార్కెట్ ఏజెంట్, రీటైలరు, కస్టమర్. ఇదేంటిది మరి దీని మీద కోపం ఎందుకు వస్తుంది? మోసం ఏం లేదు కాబట్టి కోపం వస్తుంది. ఈడ మోసం ఏమి వస్తుంది? నా సభ నేను రుద్దుకుంటే నీ సభ నువ్వు. కానీ జనాలు ఏమనుకుంటుంది తెలుసా? అది ఏం కట్టు ఇంకానే పట్టనే ఉంటాడు. పుణ్యానికి పైసలు వచ్చే బిజినెస్ డైరెక్షన్ కాదు. సింపుల్ లైఫ్. ప్రోడక్ట్ వాడాలి, నచ్చితే వేరే చెప్పాలి. ఇది నాకు అర్థమైంది. ఇంటికి వచ్చి 6 నెలలు పార్ట్ టైం మొదలు పెట్టినా. మార్నింగ్ 1 అవర్ వెస్టేజ్, ఈవినింగ్ 1 అవర్ వెస్టేజ్. 9 to 9 నా జాబ్ తీసుకుంటే జీతం మళ్ళీ 15,000 నుంచి 50,000 అయింది. 50,000 జాబ్ వస్తుంది, 13,000 వెస్టేజ్ వస్తుంది. ఆ రోజు జూలై 31, 2021 నైట్ 8 గంటల నుంచి 9 గంటల దాకా ఈ 6 నెలల గ్యాప్లో నేను చేసినటువంటి ఒక గొప్ప పని ఏంటంటే మై మెంటర్ ఎంఎస్ఆర్ గారు, మీరు చాలా మందికి తెలుసుకుంటుంది. ఎంఎస్ఆర్ గారు మీటింగ్ అటెండ్ అయినా 30 నుంచి 40 మీటింగ్. నాకు బిజినెస్ నచ్చింది, బిజినెస్ చాలా బాగుంది, ఇది ఏదో అర్థమైంది. కానీ నేను మార్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. సార్ మీటింగ్ అటెండ్ అయినా నాకు అర్థమైంది. మనిషి ఎట్లా మారితే బిజినెస్ అట్లా వస్తుంది. మనిషి మారడానికి ఇష్టపడకపోతే బిజినెస్ ఎంత బాగున్నా డబ్బులు రావు. ఎందుకంటే మేడం దగ్గర ప్లాన్ చేసినప్పుడు ఆ మేడం నన్ను చూస్తుంది, నా మాట తీసి చూస్తుంది, నా వెనకాల బిజినెస్ ఎంత గొప్ప చూస్తుంది. అవునా కదా? నేను మాట్లాడుతున్నప్పుడు 5,700 కోట్ల కంపెనీ మాట్లాడుతుంటున్నాను, గౌతమ్ బాలిస్తారు మాట్లాడుతుంటున్నాను, నీతి మాట్లాడుతుంటున్నాను, నిజాయితీ మాట్లాడుతుంటున్నారు. ఇవి నా దగ్గర లేవు. ఓపెన్ చెప్తున్నాను, ఇవి నా దగ్గర ముందు లేవు. మీటింగ్ రావడం వల్ల 30 నుంచి 40 మీటింగ్ అటెండ్ అవ్వడం వల్ల మనిషి అనేవాడు ఎలా ఉండాలి, గోల్ పెట్టుకుంటే మనిషి ఎట్లా పనిచేయాలి, మన లక్ష్యం వైపు మన ఆలోచన ఎట్లా ఉండాలి, మన పద్ధతి ఎలా ఉండాలి, ప్రవర్తన ఎలా ఉండాలి, పెద్దోళ్ళు ఎట్లా మాట్లాడాలి, మనకంటే చిన్న ప్లాన్ చెప్పాలి. మన తెలంగాణ సేల్స్ మేనేజర్ అని మన పొజిషన్ ఉంది, అది తగ్గించుకొని ఒక రైతు దగ్గర పొలంలో కూర్చొని ప్లాన్ చెప్పాలి. ఇవన్నీ ఎంఎస్ఆర్ గారి మీటింగ్ వల్ల నేను బిజినెస్ నేర్చుకున్నది మీటింగ్ వల్ల, యూట్యూబ్ వల్ల, గూగుల్ వల్ల. కానీ సంస్కారం నేర్చుకున్నది మా ఎంఎస్ఆర్ దగ్గర. ఒక మనిషి దగ్గర ఎలా ఉండాలి, చనిపోయిన తర్వాత మనిషి ఎవరు కలుస్తున్నా ఏమైనా సాధించగలుగుతాడు. కొన్ని లక్షణాలు దగ్గర ఉంచాలి, ఏదైనా కూడా సాధిస్తాడు. కానీ ఆ లక్షణాలు నేర్చుకోవడానికి ఫెయిల్. సైకిల్ నేర్చుకోవాలని సైకిల్ నేర్పించుకోవడం దగ్గర ఫెయిల్ కావాలి. ఎస్ఆర్ ఈత నేర్చుకోవాలని నీళ్ళలో ఎత్తేసుకోవడం దగ్గర ఫెయిల్ కావాలి. సక్సెస్ రావాలంటే అప్లై దగ్గర కొద్దిగా సార్ నాకు లక్ష రావాలి, నువ్వు ఏం చెప్తే చేస్తా అనొచ్చలేదు. నా అప్లై చదివితే 2వ క్లాస్, నేను ఎంటెక్ చదివి గీడికి వచ్చినట్టు మనం కదా. చదువు చదివే కదా, ఆడ లేకనే మన రూమ్లో ఇంటికి వచ్చింది. అప్లై రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్లై ఈజ్ ఈక్వల్ టు పేరెంట్. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో సమానం. వెస్టీలో అప్లై 4 అప్లై పేరు అయితే సపోర్ట్ కొడతారు, ఫోన్ అయితే సపోర్ట్. అప్లై పేరు చెప్తే మొత్తం పట్ట పడతారు, ఫోన్ ఎత్తమంటే. ఈ బిజినెస్లో జాయిన్ అయిన తర్వాత నిన్ను కన్నా తల్లిదండ్రులు, నువ్వు కన్నా పిల్లలు, నీ పలగం బంధుగం చుట్టాలు పక్కాలు, ఎడం పక్కోళ్ళు, కుడి పక్కోళ్ళు, ఊళ్ళోళ్ళు, బయటోళ్ళు ఎవరో నీకు సపోర్ట్ చేయండి. నీ పిల్లలు కూడా, మీ ఆయన కూడా నీకు సపోర్ట్ చేసి నిన్ను నిలబెట్టి నీకు ధైర్యం చెప్పి నిన్ను సక్సెస్ అయితే చేసే ఒకే ఒక పర్సన్ భూమి మీద మీ అమ్మాయి. ఒక్క 2 సంవత్సరాలు అప్లై చేయవద్దు 3 తరాలుగా నీ కుటుంబం ఎవరిని కాలబట్టుకోవాల్సిన అవసరం. 2 సంవత్సరాలు సార్ నాకేం జరగదు, నేర్చుకుంటా చెప్పండి. మా అప్లై చేయగలుగుతారా అని అడిగాడు. దీనికి ఇందో పోయి దీనికేమవుతారా అని అడిగాడు. ఎస్ సార్, నేను ఎంఎస్ఆర్ గారికి పూర్తిగా సరెండర్ అయిపోయాను. సార్ నేను తెలంగాణ సేల్స్ మేనేజర్ గారు మొదలు పెడుతున్నా, నాకు పైసలు రాకపోతే నీ పేరు చెప్తున్నాను. నువ్వేం చెప్తా కదా చేస్తా, నాకు పైసలు రాకపోతే నీ పేరు చెప్తా. నువ్వు 1 వస్తా లేవని చేస్తా. ఇప్పుడు 10 ఐఎమ్ సరెండర్. నేను సక్సెస్ కావాలి. 24 లక్షలు అప్పుతున్నాను. నా భార్య పత్ర బంగారం బ్యాంకులో పెట్టినా అది తీసుకురావాలి. మా నాన్న ఒక 7 గుంటల పొలం ఏడ్చుకుంటూ అమ్ముతున్నాడు. మా నాన్నకి ఆ పొలం తిరిగియాలి. నా పిల్లలు మంచి స్కూల్లో జాయిన్ చేయాలి. ఇది నాకు కష్టాలు, సోకులు కాదు. ఇది తీరాలంటే నాకు ఉన్నటువంటి ఒకే ఒక దారి నువ్వే. సార్ నన్ను వారానికోసారి ఫోన్ చేస్తే, సార్ నా దగ్గర తప్పులు ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పాడు. నేను నీకు తమ్ముడు లెక్క, గట్టిగా మాట్లాడితే కొడుకు లెక్క, నేను పక్కదారి పడితే నువ్వే కాదు.
నువ్వేం చెప్తే కట్ చేస్తాను. నువ్వు ఏది రమ్మంటే అక్కడ వస్తా. నేను నిలబడ్డదాకా నాకు ధైర్యం వచ్చినాక నాకు వెళ్తాయి. ₹1,00,000 వచ్చినాక నాకు చేయబట్టచ్చు. ఆ తర్వాత నేను జనాలకు ఏం చేయాలో చేసుకుంటాను. నా కృతజ్ఞత ఉండి ఆ కృతజ్ఞతతో నేను చేసుకుంటూ చెప్పా. అప్పటిదాకా మాత్రం వదిలిపెట్టే సాధిస్తే సారే నాకు పట్టుకున్నాడు బాబు. ఎవరన్నా చాలా మంది అంటారు ఏమన్నా ఎందుకు దండం పెట్టాలి, దండం పెట్టి పక్కన పెట్టే. ఇప్పుడు బాలిసా మేడం మేడం మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు మేడం, ఒకసారి నాకు హెల్ప్ చేయాలి మేడం చేస్తా. మేడం నా అప్లై నాకు చెప్పాలి ఎందుకంటే నేను పేరు ఇస్తున్నా అని చెప్తారు. నువ్వు ఆలోచించు ఒకసారి. వాళ్ళు కూడా మనుషులే కదా. ఈ ఆలోచన విధానం నేను మార్చుకొని అప్లై సరెండర్ అయితే 13,000 వచ్చిన జాబ్ వదిలేస్తే 13, 26, 28, 43, 47, 68, 90,000, 97,000, 1,04,000, 1,30,000, 1,55,000, 1,15,000, 2,25, 2,75, 3,35, 3,65, 4,20, 4,52, 5,26, 6,29, 6,43, 6,56, 5,77, 4,97, 5,77, 4,92, 6,60, 6,4, 7,17, 5,2, 5,19,000. నేను వచ్చిన చెక్కు 5,24,000. నేను తీసుకున్న మొత్తం చెక్కు ₹118. నేను తీసుకున్న హైయెస్ట్ చెక్కు 7,17,000. యావరేజ్గా 6 నెలల నుంచి నాకు వస్తున్న ఇన్కమ్ పర్ మంత్ 5 lakhs. రైట్. సో ఇప్పటిదాకా వెస్టేజ్ ద్వారా నేను తీసుకున్న టోటల్ ఇన్కమ్ ఎంత అంటే 1,59,00,000. 24 లక్షల ఆటో తీసుకున్నా, కారు తీసుకున్నా, బంగారం తీసుకొచ్చిన, 7 గుంటల పొలానికి 75 గుంటల పొలం మా నాయనకి ఇచ్చిన, పిల్లల్ని అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి టాప్ క్లాస్ స్కూల్లో చదివిస్తున్నా. మా భార్య బంగారం బ్యాంక్ నుండి తీసుకొచ్చి ఇంకో 3 కిలోల బంగారం ఎక్స్ట్రా కొనిపించిన. నా భార్యకి నా కూతురికి మా అమ్మకి కంప్లీట్గా ఫైనాన్షియల్గా ఇప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఆయన మళ్ళీ చెప్తున్నా నా ముఖం మీద చిరునవ్వు బిజినెస్ మొదలుపెట్టే కలిగి సక్సెస్ అయినట్టుగా. నేను ఎవరి దగ్గర పోయినా మనం బిజినెస్ మొదలు పెడదాం, ఇద్దరం కలిసి కష్టపడదాం, సక్సెస్ అవుదాం అని చెప్పి తప్ప వస్తావా అయితే జరా నువ్వు బతకాలి. ఇది ఫ్రీక్ మార్కెట్ బిజినెస్. బతకాల్సిన అవసరమే 4 నెలలు నా ఫ్రెండ్ నా ఇంట పడ్డాయి. ఇప్పుడు నాకు వాడు దేవుడు అయ్యి సింగ్ సార్ కనబడితే కాళ్ళకు దండం పెట్టి పాదతోటి కడిగి నెత్తిలో పోసుకోవాలి. వీళ్ళంతా పుణ్యం చేసింది. వాడు సీన్ గాడు కాదు, సీను గాడ్. ఇంత పవర్ఫుల్ బిజినెస్ నాకు పరిచయం చేసిన తర్వాత సింగ్ సార్ చెప్పిన సీనా నువ్వు నాకు చాలా హెల్ప్ చేసినావా, నేను నీకు హెల్ప్ చేసిన చెప్పి రోజు దండం పెట్టుకున్న పొజిషన్ కాదు, నీ హెల్ప్ని కొన్ని లక్షల మందికి నిస్వార్థంగా నేను చేసుకుంటూ వెళ్ళిపోతానని చెప్పి కిటికీలు గట్టిగా పిలుచుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫ్యూచర్లో కూడా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వెస్టర్న్ బిజినెస్ గురించి నిస్వార్థంగా ఇది నా టీము, ఇది మీ టీము, ఇది నాకు దర్శనాలు నేను ఫోన్ చేసి సార్ హోటల్ ఏమైనా బుక్ చేయాలి, మీరు భోజనం ఏమైనా చేస్తారు, అప్పుడు ఏమైనా బుక్ చేయాలి. నేను వచ్చుడే ఎక్కువ సార్, నేను వస్తాను, రానిచ్చుడే ఎక్కువ మీరు, నేను వస్తా, నా హోటల్ వద్ద ఏముందని నా బాధ. ఇప్పుడు చెప్పండి, నా మాట మీరు వినడం గొప్ప విషయమా, నేను మాట్లాడడం గొప్ప విషయం? వినటంలో అదృష్టం, అవునా కదా? నా మాట నాకు పిల్లమైన మచ్చా, మీరు ఇప్పుడు అంటే అవునా కదా? సో మీ అందరికీ మనస్ఫూర్తి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నా. సింపుల్ గా 3 విషయాలు చెప్పాలనుకున్నా. నెంబర్ 1, ఈ బిజినెస్ లో మనం మునిగేది ఇంకోటి ముంచేయలేదు. నెంబర్ 2, అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. నెంబర్ 3, ఫ్యూచర్ లో బిజినెస్ కి 100% ఫ్యూచర్ ఉంది అని చెప్పి లాక్డౌన్ వస్తే రియల్ ఎస్టేట్ కానీ బైక్ షోరూమ్ కానీ, కార్ షోరూమ్ కానీ, స్కూళ్ళు, కాలేజీలు, బట్టల షాపులు అన్ని బంగారం షాపులు కాడికి అన్ని ఎఫెక్ట్ అయితే ఒక్క సబ్బుల కంపెనీ తప్ప. ఇది చూసి నిలబడి ప్రాణం మొత్తం పెట్టిన దీంట్లో చూసి నేర్చుకున్నా. కేసీఆర్ కూడా పార్టీ వెళ్ళగా సీఎం కాలే, పవన్ కళ్యాణ్ కూడా పార్టీ వెళ్ళగా ఓట్లు వేయలే, చిరంజీవి లెక్క పని చేయలే, పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు. అట్లా కొన్ని వందల మంది రాజకీయ నాయకుల సినిమా స్టార్లని, క్రికెట్ స్టార్లని స్టోరీ చదువుకుంటా నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ నిలబడి ఎంఎస్ఆర్ గారి యొక్క బలంతో ఈ రోజు నిలబడితే ఏపీ తెలంగాణలోనే కాదు, ఏపీ తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో 70 నుంచి 80 లక్షల మంది నా ఫేస్ గుర్తుపడుతున్నారు త్రూ ఆన్లైన్. వీళ్ళు చాలా మంది నేను ఇక్కడ రాకముందే నన్ను యూట్యూబ్ లో చూసుకుంటారు. ఎస్ఆర్ నన్ను ఇంటర్వ్యూ చేసి నువ్వు పనికి రావాలని చెప్పిన సార్ పేరు మనోజ్ కుమార్. నువ్వు పనికి రావరా, ఈ బిజినెస్ లో చేయలేదా, పోలీస్ జాయిన్ కావాలని చెప్పిన సారు ఈ బిజినెస్ లో ఇప్పుడు నాకు డౌన్ లైన్ ఆ సార్ ఇప్పుడు అప్పుడప్పుడు నాకు కలిసి ఛాయ్ తాగుతున్నాడు. సైదులు ఇంకా జనాలు ఎక్కడ తాగిస్తారా, నేను అది ఇంటర్వ్యూ చేసినంత ఇది కాదు. ట్రైన్ ఓడిస్తారా ఏ పోస్టింగ్ రావాలంటే దేనికి పనికిరాలని చెప్పారో అదే బిజినెస్ మా ఊళ్ళో టీవీ జరిగింది. మనకి టీవీలు మాట్లాడుతున్న సినిమా లేదు. కానీ ఒక్క మాట
మంచిగా చేస్తలేడు, రేవంత్ రెడ్డి మంచిగా చేస్తలేడు, సోనియా గారి మంచిది కాదు, మోడీ మంచిది కాదు. మనం పోదాం. నువ్వు ప్రధానమంత్రి అదే బదులు ఈ దేవుడు గొప్ప, అల్లా గొప్ప, క్రీస్తు గొప్ప, కృష్ణుడు గొప్ప. సరే అలా గొప్పలే, నువ్వేం నీకు మనది మాట్లాడుకోవాలి కదా. ఎస్ఆర్లో నేను ఎస్సీలకు వచ్చినాక మార్చుకున్న ఒకే ఒక విషయం ఏంటంటే అందరూ మంచివాళ్ళే, నేను కూడా ఏమన్నా మీకు వాటి ముందర కూడా గొప్పడే. నాకండి సీఎం గురించి మాట్లాడిన సినిమా నాకు ఆడదాకా పోయిందంటే రేవంత్ రెడ్డి అయినా గొప్పోడే, కేసీఆర్ అయినా గొప్పోడే, గెలిచినా గొప్పోడే, ఓడిపోయినా గొప్పోడే. నేను కూడా ఏమన్నా వీక్తే వాళ్ళ గురించి మాట్లాడాలి. అప్పటిదాకా మోసుకొని పని ఎస్ఆర్లో నేను మాలేసుకున్నా, అయ్యప్ప మాలేసుకొని అరే ఇట్లాంటి ఎవరు సాంచరం అంటారు కదా. ఇప్పుడు నేను ఏం మాలేసుకున్నా అంటే చచ్చిపోయిన దాకా ఇంకో సెకండ్ అయితే నా ప్రాణం పెట్టిన దాకా కారణాలు చెప్పు, దేని కారణాలు చెప్పు. ఇది నా బతుకు, ఆట నాది, మొదలు పెట్టాల్సింది నేను, ఆడాల్సింది కూడా. శరీరం సగం కొట్టకపోయినా లేచి నిలబడాలి, నేనే యుద్ధం చేయాలి. వీళ్ళందరూ చూసుకుంటూ కూర్చోడు, మంచిగా సబ్బలు కొడతారు, మూరలంతా తిరుగుతారు. చెప్పలే అర్థం పడతాను. సక్సెస్ అయితేనేమో అనుకున్నాను అవుతామని అని దాచిపోతాం. అది వాళ్ళు చూసుకుంటూ ఉంటాడని ఏం చేసినా చేయాల్సింది మొత్తం మనమే. నిలబడాలి, గెలవాలి, పోరాడాలి, అందరం కలిసి మనతో పాటు 10 మందికి అన్నం పెట్టేటట్టు బతకాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చాలా టైం తీసుకున్నా. నన్ను ఎంతసేపు భరించినందుకు మీ అందరూ చాలా థ్యాంక్స్. డిసిప్లిన్ చాలా బాగుంది. మీ అందరూ అదృష్టం ఏంటంటే దత్తు సార్ లాంటి పర్ఫెక్ట్ లీడర్ మీకు దొరకదు. చాలా మంది చేయాలని కసి ఉన్నా కూడా లీడర్ పైన మంచిగా నేను ఆగమైపోయింది. మీ అందరూ అదృష్టం ఏంటంటే మన లీడర్ మంచిగా ఉన్నాడు కాబట్టి ప్రాణం పెట్టి పని చేద్దాం. చేద్దామా? కాంగ్రెస్ బాధ్యత ఉంటే క్లియర్ చెప్తున్నా, 5 సంవత్సరాలు ఒక్కటే ఐడి ఒక్కరి కిందనే కూర్చొని ఎవరి దగ్గర రామరూపాయలకు నిలబడితే బెంచ్ కార్లకు ఎక్కువ. సంవత్సరానికి ఒకసారి కంపెనీ మారిన అనుకో ఆల్టో